హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వీడియోలో వచ్చేసి మనము ఎయిత్ క్లాస్కి సంబంధించిన తెలుగుకి సంబంధించిన ఫోర్త్ లెసన్ నా యాత్ర గురించి ఈరోజు లెసన్ చెప్పేసుకున్నాము. అండ్ మన ప్రీవియస్ తెలుగు క్లాసెస్ వచ్చేసి థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్ అండ్ ఇప్పుడు ఎయిత్ సెమిస్టర్ 1లోని ఫోర్త్ వరకు వచ్చేసాము. అండ్ ఇంగ్లీష్ వచ్చేసి థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ టెక్స్చువల్ గ్రామర్, తర్వాత ఇంగ్లీష్ గ్రామర్లో ఓవరాల్ గ్రామర్లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్, తర్వాత సైన్స్ కూడా థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ మొత్తం రివిజన్, డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్. తర్వాత సిక్స్త్ వచ్చేసి ప్రతి లెసన్ లైన్ టు లైన్ చెప్పడం జరిగింది. ఇప్పుడు సిక్స్త్ సెమిస్టర్ 2లో ఉన్నాం మనం కదా సైన్స్లో. అండ్ సోషల్ త్వరలోనే స్టార్ట్ చేద్దాం, మ్యాథ్స్ కూడా త్వరలోనే స్టార్ట్ చేద్దాము. ఓకేనా. ఇంకా సైకాలజీ ఎక్సలెంట్ క్లాసెస్ ఉన్నాయి మన వీడియోస్లో. మీరు ఒకసారి చెక్అవుట్ చేయాలనుకుంటే ఈ ఛానల్ కింద మన ఛానల్ నేమ్ వస్తుంది, దాన్ని క్లిక్ చేస్తే ఛానల్ ఓపెన్ అవుతుంది. అప్పుడు వీడియోస్ ప్లేలిస్ట్ ఉంటాయి. ప్లేలిస్ట్లో మీరు క్లిక్ చేస్తే ప్రతి సబ్జెక్ట్కి సంబంధించిన వీడియోస్ మీకు ఏ వీడియో కావాలో ఆ వీడియో చూసుకోవచ్చు అనమాట. ఓకేనా. సో మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ఖచ్చితంగా వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. అండ్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. ఓకేనా. నా యాత్ర ప్రక్రియ వచ్చేసి యాత్రా చరిత్ర, ఇతివృత్తం వచ్చేసి దర్శనీయ స్థలాలు, జాతీయ సమైక్యత. ఓకేనా. దర్శనీయ స్థలాలు, జాతీయ సమైక్యత. తర్వాత ఇక్కడ ఒక పారాగ్రాఫ్ ఇచ్చారు. మేము వారణాసి సందర్శించుకున్న తర్వాత బుద్ధగయ చేరుకున్నాం. బుద్ధగయలో యువరాజ సిద్ధార్థుడు తన 29వ ఏట జ్ఞానోదయం పొంది గౌతమ బుద్ధుడుగా అవతరించాడు. ప్రపంచానికి అహింస, శాంతి, ప్రేమ అనే సందేశాలను అందించాడు. క్రమేపీ ఈ సందేశం సమస్త ప్రపంచాన్ని ప్రభావితం చేసింది. బోధిగయలో చాలా ఆలయాలు ఉన్నాయి. వీటిలో కొన్ని విదేశీయులు నిర్మించినవి. మా యాత్రలో కొన్ని ఆలయాలను దర్శించుకున్నాం అని చెప్పేసి దేవులపల్లి కృష్ణమూర్తి గారు అతని మా యాత్ర అనే తన యాత్రా చరిత్రలో వచ్చేసి చెప్పుకున్నాడు అనమాట. సో తను వారణాసి సందర్శించుకొని బుద్ధగయకు చేరుకున్నాడు. సో బుద్ధుడు ఎలా జ్ఞానోదయం చెందాడు, తర్వాత బుద్ధగయలో ఎన్ని ఆలయాలు, ఎలాంటి ఆలయాలు ఉన్నాయి, తర్వాత విదేశీయులు కూడా నిర్మించిన విషయం చెప్పాడు. సో కొన్ని ఆలయాలని దర్శించుకున్నమాట ఇక్కడైతే చెప్పాడనమాట. ఎవరు? దేవులపల్లి కృష్ణమూర్తి కదా. ఎస్. బుద్ధుడు ప్రపంచానికి ఏం బోధించాడు అంటే శాంతిని బోధించాడు, అహింస, ప్రేమ అనే సందేశాలను అందించాడు కదా. సిద్ధార్థుడు గౌతమ బుద్ధునిగా ఎలా మారాడు అంటే తన 29వ ఏట తనకు జ్ఞానోదయం అయిపోయి గౌతమ బుద్ధుడిగా అవతరించాడు. అదనమాట. తర్వాత ఉద్దేశం ఏంటి? దేశంలో ప్రాచీన కట్టడాలను, వివిధ నిర్మాణాలను, పలు సంస్కృతులు, సాంప్రదాయాలను, జీవన విధానాలను, భౌగోళిక వ్యత్యాసాలను గురించి తెలియపరుస్తూ చారిత్రక కట్టడాలను రక్షించుకోవాల్సిన ఆవశ్యకతను తెలియజేయడమే ఈ పాఠం ఉద్దేశం. ఓకేనా. అంటే దేశంలో ప్రాచీన కట్టడాలు, వివిధ నిర్మాణాలు చాలా ఉంటాయి కదా, అవి మన సంస్కృతి, సంప్రదాయాలను, జీవన విధానాలను తెలియపరుస్తూ, ఓకేనా, అంటే భౌగోళిక వ్యత్యాసాలు అంటే ఒక ప్రదేశానికి ఇంకో ప్రదేశానికి అక్కడ ఉన్న కల్చర్ని తెలియపరుస్తూ చారిత్రక కట్టడాలను రక్షించుకోవాల్సిన ఆవశ్యకత ఇవన్నీ తెలియజేస్తూ మళ్ళీ వాటిని ఎలా సంరక్షించుకోవాలి, ఎందుకు సంరక్షించుకోవాలి అనే ఆవశ్యకతను తెలియజేయడమే ఈ పాఠం ఉద్దేశం అన్నమాట. ఓకేనా. రచించింది ఎవరు? బులుసు వెంకట రమణయ్య. బులుసు వెంకట రమణయ్య. ఎలా గుర్తుపెట్టుకోవాలి? నా యాత్ర, బులుసు వెంకట రమణయ్య. ఎలా గుర్తుపెట్టుకోవాలి? నా యాత్ర మామూలు యాత్ర కాదు, ఎన్ని తిరిగానో అసలు పులుసు కారిపోయింది అంటామా, అలా గుర్తుపెట్టుకోవాలి. మాస్ పీపుల్ మాట్లాడుకుంటారు కదా ఇలాంటి మాటలు. ఎస్. సో మళ్ళీ నన్ను కామెంట్స్లో వేసుకోవద్దండి. అంటే గుర్తుపెట్టుకోవడానికి రిలేట్ చేయడం అన్నమాట ఇది. నా యాత్ర బులుసు వెంకట రమణయ్య. ఓకేనా. నేనైతే ఇలా గుర్తుపెట్టుకున్నాను. నా యాత్ర బులుసు వెంకట రమణయ్య అంటే నా యాత్ర ఎలాంటిదంటే అన్ని తిరిగానంటే బాబోయ్ బులుసు కారిపోయింది అంటామా, అది. ఓకేనా. సో ఇక్కడ వచ్చేసి దేవులపల్లి గారి రచించిన యాత్ర ఏంటి?
మా యాత్ర అది, ఓకేనా. మా యాత్ర కదా, ఎస్ గుర్తుపెట్టుకోవాలి. నేను నా యాత్ర గురించి మాత్రమే మాట్లాడుతున్నాను, ఎవరి యాత్ర గురించి మాట్లాడట్లేదు ఇక్కడ. నా యాత్రకి నాకు పులుసు కారిపోయింది అని అలా గుర్తుపెట్టుకుంటే నా యాత్ర గుర్తుంటుంది. మా నా అనే కన్ఫ్యూజన్ ఉండదు. నా యాత్రకి బులుసు వెంకటరమణయ్య, బులుసు వెంకటరమణయ్య, ఓకేనా. సో బులుసు వెంకటరమణయ్య గారు విజయనగరం జిల్లాలోని రామతీర్థంలో జన్మించారు, ఓకేనా. విజయనగరం జిల్లాలోని రామతీర్థంలో జన్మించారు. రావ్ అన్న కలం పేరుతో అప్పటి ముచ్చటలు, గణపతి రాజుల సాహిత్య పోషణ, గజపతుల నాటి గాథలు, దీపకళికలు, 16 రాత్రులు అనే కథా సంకలనం రచించారన్నమాట. చిన్నయసూరి బాల వ్యాకరణానికి టీకా రాశారు. టీకా అంటే వ్యాఖ్యానం, ఓకేనా. 1958 సంవత్సరంలో నా ఉత్తర దేశ యాత్ర అనే పేరుతో యాత్రా రచన చేశారు, ఓకేనా. నా ఉత్తర దేశ యాత్ర, ఓకేనా. వీరు 2 సార్లు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారం పొందారు. ప్రస్తుత పాఠం నా ఉత్తర భారతదేశ యాత్ర నుండి నా యాత్ర అనేది స్వీకరించబడింది అనమాట, ఓకేనా. సో ఇతను రచించిన యాత్ర రచన ఏంటి అంటే నా ఉత్తర భారతదేశ యాత్ర. సో ఇప్పుడు మనకి లెసన్ నా యాత్ర అనేది నా ఉత్తర భారతదేశ యాత్ర నుండే స్వీకరించబడింది, ఓకేనా. ఏంటంటే ఈయన గారి గురించి విజయనగరం జిల్లాలోని రామతీర్థంలో జన్మించారు. ఈయన కలం పేరు వచ్చేసి రావ్, ఓకేనా. బులుసు వెంకట రమణయ్య కదా, రావ్ అన్న కలం పేరుతో అప్పటి ముచ్చటలు, గణపతి రాజుల సాహిత్య పోషణ, గజపతుల నాటి గాథలు, దీపకళికలు, 16 రాత్రులు అనే కథా సంకలనము రచించారన్నమాట. చిన్నయసూరి బాల వ్యాకరణానికి, చిన్నయసూరి బాల వ్యాకరణం రాశారు కదా. మరి ప్రౌఢ వ్యాకరణం ఎవరు రాశారు? మన క్లాసెస్ విన్న వాళ్ళకైతే ఖచ్చితంగా గుర్తు చేసి ఉంటుంది. ఎప్పుడు మనం ఎక్కడ చెప్పుకున్నాము? వాక్యంలో చెప్పుకున్నాం. వాక్యం అనే అంశం చెప్పుకున్నప్పుడు గ్రామర్ పార్ట్లో చెప్పుకున్నాం కదా. వాక్యం అనే ప్రస్తావన ముందుగా ఎవరు తెచ్చారు? సో తర్వాత చిన్నయసూరి, ఎవరు చిన్నయసూరి? బహుజనపల్లి సీతారామశాస్త్రి గారు రాశారనమాట ప్రౌఢ వ్యాకరణం. అంటే చిన్నయసూరి శిష్యుడు ఎవరు? బహుజనపల్లి సీతారామశాస్త్రి గారు కదా, ఎస్. చిన్నయ్య బాల వ్యాకరణానికి టీకా రాశారనమాట ఈయన. ఎవరు? బులుసు వెంకటరమణయ్య. అంటే వ్యాఖ్యానం. 1958లో నా ఉత్తరదేశ యాత్ర అనే పేరుతో యాత్ర రచన చేశారు. వీరు 2 సార్లు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారం పొందారు. ప్రస్తుత పాఠం వచ్చేసి నా ఉత్తర భారతదేశ యాత్ర నుండి స్వీకరించబడింది. అంటే నార్త్ సైడ్ చేశారనమాట ఈయన యాత్ర, ఓకేనా. అది తర్వాత వచ్చేసి నా యాత్ర. ఇది షార్ట్కట్లో చెప్దామా అంటే ఈ లెసన్ అలా లేదు. సరే దీన్ని స్కిప్ చేద్దామా అంటే స్కిప్ చేస్తే మళ్ళీ ఎలా? అన్నీ ఒక విధంగా చెప్పుకుంటూ వస్తున్నాను, లెసన్స్ ఖచ్చితంగా కవర్ చేయాలి అనేసి. సో ఏదైతే అది అయింది, చదివేద్దాం ఇంకా, ఓకేనా. సెప్టెంబర్ 17వ తేదీ సోమవారం పగలు 11 గంటల కల్లా మేము మద్రాస్ సెంట్రల్ రైల్వే స్టేషన్ను చేరుకున్నాం, ఓకేనా. అది సెప్టెంబర్ 17 అనమాట, సోమవారం అనమాట, ఓకేనా. 11 గంటలకు మద్రాస్ సెంట్రల్ రైల్వే స్టేషన్కు చేరుకున్నాను. ఇది జనరల్ లాంగ్వేజ్ కదా, దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు కదా, ఓకే. చదువుకుంటూ వెళ్ళిపోతాను. మీరు కూడా టెక్స్ట్ బుక్ ముందర పెట్టుకొని మీరు కూడా మైండ్లో రీడింగ్ చేసుకుంటూ ఉండండి, ఈజీగా అర్థమైపోతుంది, ఓకేనా. నేను అంటే మద్రాస్కు ఫస్ట్ చేరుకున్నాను అనమాట తన యాత్రలో. నేను గ్రాండ్ ట్రంక్ ఎక్స్ప్రెస్కు కట్టబడిన మా పెట్టెను వెతుక్కుంటూ వెళ్ళాను. అది ఇంజిన్కు పక్కనే ఉంది. అప్పటికే మా మిత్రులు చాలామంది వచ్చి రైల్లో ప్రవేశించారు. నేను వాళ్ళతో జత కట్టాను. 12 గంటలకు మా రైలు బయలుదేరింది. అంటే 11కి వస్తే 12కి స్టార్ట్ అయింది. ఇది ముఖ్య స్థలాల్లో తప్ప తక్కిన చోట్ల ఆగదు. మద్రాస్ తర్వాత గూడూరులోనే ఆగింది. మద్రాస్ గూడూరు మధ్య సరుగుడు తోటలో ఎన్నూరు దగ్గరి ఉప్పుమళ్ళు, చిన్న చిన్న నదులు తప్ప విశేషమైన దృశ్యాలు మాకు కనిపించలేదు. ఎస్, మద్రాసు గూడూరు మధ్యలో ఏమున్నాయి అంటే ఏం కనిపించాయి దృశ్యాలంటే సరుగుడు తోటలు, ఎన్నూరి దగ్గర ఉప్పుమళ్ళు, చిన్న చిన్న నదులు, ఓకేనా. తర్వాత గూడూరు తర్వాత మా రైలు నెల్లూరు స్టేషన్లో ఆగింది. తర్వాత ఎక్కడ ఆగింది? నెల్లూరు. అది పెద్ద పట్టణం. ఆ పరిసరాలు పాడి పంటలకు నిలయాలు. ఈ పట్టణం పెన్నా నదికి దక్షిణంగా ఉంది, ఓకేనా. ఇంపార్టెంట్ అనమాట. నెల్లూరు అనేది పెన్నా నదికి దక్షిణంగా ఉంది, ఓకేనా. నది పక్కనే శ్రీ రంగనాథ్ దేవాలయం కనిపించింది. రైలు ఇంకెక్కడ ఆగకుండా రాత్రి 8 గంటలకు కృష్ణానది దాటి బెజవాడకు చేరింది, ఓకేనా. సో ఈ పెన్నా నదికి పక్కనే ఏముందంట? శ్రీ రంగనాథ దేవాలయం కనిపించింది. రైలు ఇంకెక్కడ ఆగకుండా రాత్రి 8 గంటలకు కృష్ణానది దాటి బెజవాడకు చేరుకుంది, ఓకేనా.
సో ప్లాట్ఫామ్ పొడవును బట్టి ఇంత పెద్ద స్టేషన్ దక్షిణ భారతదేశంలో మరెక్కడా లేదని అనిపించింది అనమాట. ఓకేనా. సో అంత పెద్ద స్టేషన్ ఎక్కడా లేదు అనిపించింది అనమాట ఆ స్టేషన్. ఓకేనా. కృష్ణానది దాటి బెజవాడకు చేరుకుంది. సో నెల్లూరు నుంచి బెజవాడకు చేరుకున్నారు. విజయవాడలో మా రైలు గంట సేపు ఆగింది. రైలు కదిలేలోపు మేము భోజనాలు చేసి పడకలు వేసుకున్నాం. బెంచీలు విశాలంగా మెత్తలతో ఉన్నాయి. ఒక్కొక్క హాల్లో పైన 2 కింద 2 4 బల్లలు ఉండడం వల్ల అందరూ సర్దుకోవడం వల్ల శ్రమ లేకపోయింది. నిద్రలోకి జారుకున్నాం. రాత్రి రైలు బండి దోర్నకల్లు వరంగల్ స్టేషన్లు దాటుతూ చిట్టడవులను వెనక్కి నెట్టేస్తూ గోదావరి నది సవ్వడులు వినేస్తూ ఉదయం 9 గంటలకు వార్దా జంక్షన్కు చేరిందనమాట. ఓకేనా. తర్వాత ఇక్కడ విజయవాడ నుంచి వార్దాకు చేరారు. మధ్యలో గోదావరి నది వచ్చింది కదా. డోర్నకల్లు, వరంగల్, తర్వాత గోదావరి నది. తర్వాత వార్ధాలో ప్రసిద్ధమైన స్థలం, వార్ధా ఒక ప్రసిద్ధమైన స్థలం అన్నమాట. దీనికి సమీపంలోనే గాంధీ మహాత్ముడు ఏర్పరిచిన ఆదర్శ నగరం సేవాగ్రామ్ అన్నమాట. ఓకేనా. సో ఈ వార్ధా నగరానికి సమీపంలో సేవాగ్రామ్ని ఏర్పాటు చేశారన్నమాట. నూతన పద్ధతిలో విద్యాభ్యాసం చేయించే వార్ధా విద్యా పథకం ఇక్కడే మొదలైంది. ఓకేనా. నూతన పద్ధతిలో విద్యాభ్యాసం చేయించే వార్ధా విద్యా పథకం అనేది ఇక్కడే మొదలైందనమాట. ఓకేనా. మూలాధార విద్య నేర్పే ఉపాధ్యాయులు ఇక్కడే తర్ఫీదు పొందారు. ఓకేనా. ఇవన్నీ చూసాం. తర్వాత భారతదేశ స్వాతంత్ర పోరాటంలో ముందడుగు వేసి వీరులకు మార్గం చూపిన ధీర నారీమణి లక్ష్మీబాయి ఏలిన ఝాన్సీ పట్టణాన్ని దాటుతూ, ఓకేనా, మధ్యధరా పర్వత శ్రేణులను తాకుతూ నర్మదాతపతి నదులను దాటుతూ తెల్లవారుజామున 4:30 గంటలకు మేము ఆగ్రా చేరుకున్నాం. సో వార్ధా నుంచి గాంధీ ఏర్పరిచిన సేవాగ్రామ్ చూశారు. తర్వాత అక్కడ విద్యాభ్యాసం ఎలా జరిగింది, వార్ధా విద్యా పథకం అనేది మొదలై మూలధార విద్య అంటే బేసిక్ ఎడ్యుకేషన్ అని మనము పర్స్పెక్టివ్స్లో చదువుకున్నాం కదా, అదనమాట. మూల విద్య ఇక్కడ వార్ధాలోనే స్టార్ట్ అయింది. ఉపాధ్యాయులు ఇక్కడే తర్ఫీదు పొందారు. సో తర్వాత కొంచెం ముందరికి పోతే ఇంకా వీరనారి ఝాన్సీ పట్టణాన్ని చూశారు. తర్వాత మధ్యధరా పర్వత శ్రేణులు, నర్మదా తపతి నదులు. తర్వాత తెల్లవారుజామున 4:30 ఆగ్రా చేరుకున్నారనమాట. ఓకేనా. మేము కాలకృత్యాలు తీర్చుకొని కాఫీ ఫలహారాలు తీసుకొని చారిత్రక ప్రదేశమైన ఆగ్రా పట్టణాన్ని, ఫతేపూర్ సిక్రీని చూసి అదే రోజు సాయంత్రం 5 గంటలకు ప్రపంచ 7 అద్భుతాల్లో ఒకటైన తాజ్మహల్ను చూడడానికి అత్యుత్సాహంతో మా బృందం అంతా అక్కడికి చేరుకున్నారు. ఓకేనా. తర్వాత వార్ధా తర్వాత ఆగ్రా చేరుకున్నారు. ఆగ్రాలోని ఫతేపూర్ సిక్రీ, తర్వాత 5 గంటలకు ప్రపంచ 7 అద్భుతాలు, తాజ్మహల్, అత్యుత్సాహంతో సో ఓకే. ఇది యమునా తీరంలో ఉంది. తెలుసు కదా మనకు, తాజ్మహల్ వచ్చేసి యమునా నది తీరంలో ఉంది. దీనిని షాజహాన్ నిర్మించారు కదా. దీనిని షాజహాన్ చక్రవర్తి తన భార్య ముంతాజ్ బేగం స్మృతి చిహ్నంగా నిర్మించాడు. ఈ సుందర మందిరం పూర్తిగా పాలరాతితోనే కట్టబడింది. మనకు తెలుసు కదా, తాజ్మహల్ మొత్తం పాలరాతితోనే కట్టబడింది. ఇది ఎత్తైన చాలా విశాలంగా ఉన్న తిన్నెపై ఉంది. తిన్నె కూడా పాలరాతి నిర్మాణమే. ఆ తిన్నెకు 4 మూలల మహోన్నతములైన పాలరాతి స్తంభాలున్నాయి. వీటి మధ్య తాజ్మహల్ ఉంది. మేము 4 వైపులా చెదిరి ఎవరికి తోచిన చోట వారు కూర్చున్నాము. మహలుకు తూర్పున నేను మరో 2 మిత్రులు కూర్చున్నాము. అప్పటికి పున్నం వెన్నెల మహలు పైకి బాగా వ్యాపించింది. ఒక్కొక్క కోణం నుంచి మీది వైపు చూస్తే రంగురంగుల రత్నాలు పొదిగిన కాంతుల కన్నులు మిరమిట్లు కొలుపుతూ ఉన్నాయి. మిరమిట్లు అంటే మిట్లు ప్లస్ మిట్లు, మిరుమిట్లు. ఓకేనా. సో అదేంటి, ఆమ్లడిత సంధి. ఓకేనా. ఆమ్లడిత సంధిలో ఫస్ట్ వర్డ్ అంటే పూర్వపదం ఆమ్లడితమా, పరపదం ఆమ్లడితమా? మన క్లాసులు ఫస్ట్ నుంచి ఫాలో అవుతున్న వాళ్ళకి బిట్ వెరీ వెరీ ఈజీ కదా. మిట్లు ప్లస్ మిట్లు ఏది ఆమ్లడితం అంటే సెకండ్ వర్డ్ పరపదం ఆమ్లడితం. క్వశ్చన్ అలా ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా. తర్వాత సో ఏంటి, తాజ్మహల్లో వీళ్ళు ఫ్రెండ్స్ అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క చోటు అన్నీ చూసుకుంటూ ఉన్నారనమాట 4 వైపులా. ఆగ్రా నుండి ప్రయాణం కొనసాగించి 33 మైళ్ళు దూరంలో ఉన్న మధురా నగరానికి చేరుకున్నాము. మధురా నగరం భాగవత పురాణాన్ని బట్టి ఉగ్రసేనుని రాజధాని అని, కొన్ని వేల ఏండ్ల కిందట ఇది కట్టబడిందని తెలుస్తుంది. సో ఆగ్రా తర్వాత మధురా నగరం అనమాట. మధురా నగరం వచ్చేసి భాగవత పురాణాన్ని బట్టి ఉగ్రసేనుని రాజధాని అని, కొన్ని వేల ఏండ్ల కిందట ఇది కట్టబడిందని తెలుస్తుంది.
పురాణాల సంగతి అలా ఉంచినా ఈ మధుర మిక్కిలి ప్రాచీనమైన పట్టణమని చెప్పవచ్చు. ఆగ్రాలో ఉన్నట్టు మధురలో బస్సుల సౌకర్యం అంతగా లేదు. ఓకేనా. మేము బస్సు ఎక్కి తిన్నగా యమునా నది చేరుకున్నాము. నది నిండుగా పరవళ్ళు తొక్కుతూ ప్రవహిస్తుంది. ఓకేనా. సో తర్వాత మధురలో ఉన్న బస్సు సౌకర్యం అంతగా లేదు. సో బస్సు ఎక్కి తిన్నగా యమునా నది చేరుకున్నారనమాట. నది నిండుగా పరవళ్ళు తొక్కుతూ ప్రవహిస్తుంది. ఆ దృశ్యం ఒకవైపు భయాన్ని, మరోవైపు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. సో ఒకవైపు ఆశ్చర్యము, మరోవైపు భయం అనమాట. మేము స్నానం చేయడానికి నదిలోకి దిగగానే కాళ్లకు పెద్ద పెద్ద తాబేలు తగిలాయి. అవి ఏం చేస్తాయనని భయపడ్డాం, కానీ అవి మాకు ఇబ్బంది కలిగించలేదు. స్నానం ముగించుకొని మేము శ్రీకృష్ణుడు విహరించిన బృందావనానికి వెళ్ళాము. అక్కడ అందమైన ప్రదేశాలను, దేవాలయాలను చూసాం. తదుపరి బిర్లా మహాశయుడు కట్టించిన గీతా మందిరాన్ని చూసాము. సో అక్కడ వచ్చేసి శ్రీకృష్ణుడు బృందావనం చూశారు. తర్వాత మళ్ళీ బిర్లా మహాశయుడు కట్టించిన గీతా మందిరాన్ని కూడా చూశారు. ఇది చూడడానికి ముగ్ధ మనోహరంగా ఉంది. అక్కడి నుండి మా ప్రయాణం కొనసాగించి అనేక ప్రాంతాలను దాటుకుంటూ మన దేశ రాజధాని అయిన చారిత్రక నగరమైన ఢిల్లీకి చేరుకున్నారనమాట. ఓకేనా. ఎస్, ఢిల్లీ నగరంలో ముందుగా కుతుబ్ మినార్ను చూసాము. అది చాలా ప్రాచీనమైనది. దీన్ని 13వ శతాబ్దంలో 2వ భాగంలో కుతుబ్ మినార్ నిర్మించినట్టు తెలుస్తుంది కదా. కుతుబ్ మినార్ కదా, అది కుతుబ్ మినారే నిర్మించాడు. ఓకేనా. ఇందు 5 అంతస్తులు కలవు. స్తంభం అడుగు నుంచి పైకి వెళ్ళడానికి 379 మెట్లు ఉన్నాయి. ఓకేనా. సో ఈ కుతుబ్ మినార్ అంటే పెద్దది కదా, చాలా ఎత్తుగా ఉంటుంది, 5 అంతస్తులు. సో దీన్ని పైకి వెళ్ళాలంటే 379 స్టెప్స్ ఉంటాయంట. ఓకేనా. ఆ స్తంభం అదిగో ఇక్కడ పిక్చర్లో ఉంది ఎంత హైట్గా. ఆ స్తంభం ఎక్కేవారి కోసం గాలి వెలుతురు వచ్చే విధంగా గూళ్ళ వంటి కిటికీలు ఏర్పాటు కలదు. ఆ స్తంభాన్ని చూస్తేనే చాలామందికి ఆశ్చర్యంతో పాటు భయం కూడా కలుగుతుంది. మేము ఈ స్తంభం చివరి వరకు చేరుకొని సూర్యకాంతి వెలుగులో మెరిసే ఢిల్లీ నగరాన్ని, దానికి రక్షణ కోట వలె భ్రమింపజేసే పచ్చని చెట్లతో కూడిన హరితహారాన్ని చూస్తుంటే కన్నుల పండుగగా ఉంది. ఆ తర్వాత మేము ఎర్రకోట వద్దకు వచ్చాం. ఎర్రకోట అంటే రెడ్ ఫోర్ట్ కదా, అది చరిత్ర ప్రసిద్ధమైన దుర్గం. ఎర్రరాళ్లతో కట్టడం వల్ల దానికి ఆ పేరు వచ్చింది. అది పటిష్టంగా కట్టబడింది కనుక నేటికి చెక్కు చెదరలేదు. స్వాతంత్రం వేడుకలకు వేదికగా నిలిచింది. ఢిల్లీ నగరానికి ముకుటాయమానంగా విరాజిల్లుతోంది. ఆ తర్వాత పార్లమెంట్, రాష్ట్రపతి భవనాలు చూసి రాజ్ఘాట్లోని మహాత్మా గాంధీ సమాధికి చేరుకున్నాము. ఓకేనా. సో ఆ రెడ్ ఫోర్ట్ని చూసిన తర్వాత అక్కడ ఏం జరుగుతుందంటే స్వాతంత్ర వేడుకలు జరుగుతాయి. అది ఒకటి మకుటం లాగా అనమాట ఢిల్లీ నగరానికి. తర్వాత పార్లమెంటు, రాష్ట్రపతి భవనాలు చూసి రాజ్ఘాట్లోని మహాత్మా గాంధీ సమాధిని చేరుకున్నాము. ఓకేనా. అది యమునా నది తీరానికి సమీపంలో ఉంది. రాజ్ఘాట్ కూడా యమునా నది తీరానికి సమీపంలోనే ఉంది. అది పవిత్ర యాత్రా స్థలంగా పేరుగాంచింది. భారతదేశానికి వచ్చిన విదేశీయులు తప్పక ఇక్కడికి వచ్చి సమాధిపై పూలమాలలు వేసి నమస్కరించి వెళ్తుంటారు. మేము అక్కడికి వెళ్ళి పుష్పాంజలి ఘటించాం. మహాత్మా గాంధీ సమాధితో పాటు అశోక స్తంభాన్ని చూసాం. ఈ అశోక స్తంభం ఒక భవనం మీద ప్రతిష్ఠితమై ఉంది. దాని మీద బౌద్ధ ధర్మాలు చెక్కి ఉన్నాయి. అక్కడి నుంచి మరిన్ని ప్రాంతాలు చూసుకుంటూ హిమాలయ పర్వత శ్రేణుల్లో ఉన్న హరిద్వార్ చేరుకున్నాం. సో ఆగ్రా నుంచి స్టార్ట్ అయ్యి ఇవన్నీ చూసేసుకొని హరిద్వార్ చేరుకున్నారనమాట. ఇక్కడ మంచుతో కప్పబడిన హిమాలయ పర్వతాలు 3 వరుసలుగా ఉన్నాయి. ముందు వరుసలో ఉన్న వాటిని శివాలిక్ పర్వతాలు అంటారు. రెండవ వరుసలో ప్రపంచంలోనే మిక్కిలి ఎత్తైన ఎవరెస్ట్ శిఖరం ఉంది. సో ఎవరెస్ట్ శిఖరం ఎక్కడుంది అంటే హిమాలయ పర్వతాలు 3 వరుసలుగా ఉన్నాయి కదా, ఆ రెండవ వరుసలో ఉంటుంది అన్నమాట. ఓకేనా. ఫస్ట్ వరుస వచ్చేసి శివాలిక్ పర్వతాలు. హరిద్వార్ శివాలిక్ పర్వతాలకు పక్కనే ఉంది. ఈ పర్వత శ్రేణుల కారణంగా ఇక్కడ వర్షాలు తరచూ పడుతూ ఉంటాయి. మేము స్టేషన్ చేరుతున్నప్పుడు మాకు స్వాగతం పలికినట్లుగా వర్షం కురిసింది. అందువల్ల మేము స్టేషన్లోనే కొంతసేపు ఆగవలసి వచ్చింది. అక్కడ నుండి నేరుగా గంగా స్నాన ఘట్టం చేరుకున్నాం. ఇది చాలా విచిత్రంగా ఉంది. ఆ నదిలో విశాలమైన తిన్నెలు ఉన్నాయి. అవి చేరుకోవడానికి చిన్న వంతెన ఉంది. అక్కడ నదికి వడి ఎక్కువ, అంటే స్పీడ్ ఎక్కువ. నీటిలో చేయి పెడితే మంచు పట్టుకున్నట్లే ఉంది, అంటే అంత చల్లగా. ఓకేనా. లోతునకు దిగడానికి వీలు లేదు. గంగలో స్నానం ఒక విధమైన సంతృప్తిని ఇస్తుంది. అక్కడ గంగానది కొన్ని భవనాలను ఒరుసుకుంటూ పారుతుంది. ఓకేనా. ఆ భవనాలు మాత్రం చెక్కు చెదరకుండా ఉండడం ఆశ్చర్యకరం. అక్కడ స్నానం చేసి గంగ పూజ గావించి భోజనం చేసి విశ్రాంతి తీసుకున్నాం. తర్వాత ఎదురుగా కొండపైన వెలిసిన దాక్షిణాత్యుడు, మానసాదేవి దేవాలయాలను దర్శించుకోవడానికి పయనమయ్యాం. 6 మైళ్ళ దూరం రైలు రోడ్డు పక్కనే నడిచిపోగా ఒక సొరంగం వచ్చింది.
దాని పక్క నుంచే కొండ మీదకు చిన్న దారి ఉంది. మెట్లు లేవు, గులకరాళ్ళు ఎక్కువ. అడుగులు వేస్తే జారుతున్నాయి. నిటారుగా ఎక్కవలసి ఉన్నది. కొండలెక్కే అలవాటు మాకు అంతగా లేనందువల్ల చాలా శ్రమపడుతూ కొండ మీదికి చేరుకున్నాం. అక్కడి ఆలయాలను దర్శించుకున్నాం. ఆ కొండ చివరి నుండి చూస్తూ ఉంటే గంగానది అనేక శాఖలుగా విడివడి ప్రవహించే దృశ్యం వర్ణనాతీతం. ఓకేనా. సో అక్కడ నుంచి మా యాత్ర త్రివేణి పునీతమైన ప్రయాగను దాటి వారణాసిని చేరుకోబోతుండగా మధ్యలో ఒక స్టేషన్లో ఆగిన మా బండిలోకి సంగీత కళాభిజ్ఞులు కొందరు జనాన్ని తోసుకుంటూ లోపలికి ప్రవేశించారు. ఓకేనా. అంటే ఇంకా ఆ యాత్ర త్రివేణి పునీతమై అంటే బాగా జరిగి ప్రయాగను దాటి వారణాసిని చేరబోతుండగా. ఓకేనా. మధ్యలో ఒక స్టేషన్లో తమ గొంతు విప్పి తన గాన మాధుర్యాన్ని వినిపించసాగారు. వారిలో ఒక మహిళామణి కూడా ఉంది. ఆమెది కోకిల కంఠం. కోకిల కంఠం అనేది రూపకాలంకారం. ఓకేనా. ఆమె పాట వినడానికి మేము కూర్చున్న పెట్టె దగ్గర జనం మూగారు. అందువల్ల కిటికీలోంచి వచ్చే కాస్త గాలి రాకుండా ఆటంకం కలిగించిన మా మనసు ఆనంద డోలికల్లో తేలియాడింది. సరిగ్గా మేము సాయంత్రం 5 గంటలకు సారనాథ్ చేరుకున్నాం. సారనాథ్ బౌద్ధ క్షేత్రాలలో ముఖ్యమైనది. క్రీస్తుపూర్వం 6వ శతాబ్దంలో బుద్ధదేవుడు తన 5గురు శిష్యులకు ధర్మోపదేశం చేసిన చోటు. అశోకుని కాలం నుంచి ఇది గొప్ప బౌద్ధ క్షేత్రంగా పేరుపడింది. ఈ చోటు సద్ధర్మచక్ర పరివర్తన విహారంగా ఆ కాలంలో వ్యవహరించబడింది. శాంతి ధర్మాలకు గుర్తుగా అశోకుడు నిలిపిన స్తంభం అడుగు భాగం మాత్రం కనబడుతుంది. దాని మీది భాగం సింహాలతో ధర్మచక్రంతో గుర్తింపబడి ఉన్నది. అదే నేటి భారతదేశ చిహ్నం. ఆ మీది భాగం అక్కడి మ్యూజియంలో ఉంది. మ్యూజియంలో చాలా బుద్ధుని విగ్రహాలు, రాతి చిత్రాలు మొదలైనవి ఉన్నాయి. ఓకేనా. తర్వాత మా యాత్ర ప్రయాణంలో కడు ప్రాచీనమైన గయ చేరుకున్నాం. బుద్ధగయ బౌద్ధులకు పవిత్ర క్షేత్రం. ఇక్కడ పెద్ద బుద్ధ దేవాలయం ఉంది. దీని వెనుక భాగంలో ఒక రావి చెట్టు ఉంది. బుద్ధుడు జ్ఞానోదయం పొందిన స్థలం కదా పెద్ద బుద్ధగయ. అది గౌతమ బుద్ధుని కాలంలో ఉండిన బోధి వృక్షం కూలిపోగా సింహళ ద్వీపం నుండి ఒక వృక్ష శాఖను తెచ్చి పెంచారట. అదే మహావృక్షమై నేటికి ఉన్నది. అక్కడి నుండి మా ప్రయాణం కలకత్తా మీదుగా సాగుతూ విశాఖపట్నం చేరుకున్నాం. అక్కడ హార్బర్, షిప్ యార్డు సుందర దృశ్యాలు చూసి జనతా ఎక్స్ప్రెస్లో బెజవాడ మీదుగా ప్రయాణం చేసి 1956 అక్టోబర్ 7 తేదీన మద్రాసు చేరుకోవడంలో మా ఉత్తర దేశ యాత్ర ముగిసింది. అంటే వీళ్ళు స్టార్ట్ అయింది సెప్టెంబర్ కదా. స్టార్ట్ అయింది ఎప్పుడు? సెప్టెంబర్ 17 స్టార్ట్ అయితే అక్టోబర్ 7న వాళ్ళ యాత్ర మొత్తం సంపూర్ణం అయిపోయింది. సో వీళ్ళు ఇలా అన్ని యాత్రలను కవర్ చేసుకుంటూ వచ్చారు. ఓకేనా. మహిళా మణి అన్నాం కదా. మణి వంటి మహిళ విశేషణ ఉత్తర పద. సో మహిళామణి. ఈ మహిళామణిలో పూర్వపదం మహిళ, పరపదం మణి కదా. సో అది తారుమారయ్యాయి అన్నమాట. మణి వంటి మహిళ. సో ఉత్తర పదం, పూర్వపదం ఉత్తర పదం అంటాం కదా. సో మణి వంటి మహిళ. ఓకేనా. సో ఇది విశేషణ ఉత్తర పదం. సో అదండి మన బులుసు వెంకట రమణయ్య గారి నా యాత్ర. ఓకేనా. కారిపోయి ఉంటుంది కదా నిజంగా అంటే కదా. ఎస్. ప్రక్రియ వచ్చేసి యాత్ర రచన అన్నాం కదా. అంటే ఏంటో చూద్దాము. యాత్రకు సంబంధించిన రచనను యాత్రా రచన అంటారు. ప్రముఖ వ్యక్తులు స్వదేశంలో కానీ విదేశంలో కానీ విశిష్టతను కలిగిన ప్రదేశాలను దర్శించినప్పుడు ఆ విశేషాలను పొందిన అనుభవాలను వివరిస్తూ వర్ణనాత్మకంగా చేసే రచన యాత్రా రచన. ఇవి విజ్ఞాన యాత్రలు, విహార యాత్రలు, ఆధ్యాత్మిక యాత్రలు అని పలు రకాలు. ఓకేనా. సో అది ప్రక్రియ అన్నమాట యాత్ర రచన. ఓకేనా. తర్వాత పేరా ఇచ్చారు చూడండి మళ్ళీ. నేను కాశీ యాత్ర బోవలేనని 1830 సంవత్సరం మే నెల 18వ తేదీ కుజవారము రాత్రి 9 గంటలకు, కుజ అంటే బుధవారం. ఓకేనా. బుధవారం రాత్రి 9 గంటలకు చెన్నపట్టణం విడిచిపెడితిని. మార్గమందు తిరుపతి, అహోబిలము, పుష్పగిరి పుణ్యక్షేత్రములను సందర్శించి జూన్ 13వ తేదీ ఆత్మకూరుకు చేరినాను. ఆత్మకూరు దూరం నుండి చూచుటకు గొప్ప యూరు. అది పేట స్థలము. అక్కడ ప్రతి ఆదివారమును సంత కలదు. సంతలో సకల పదార్థములు దొరుకునవని ప్రసిద్ధి కలిగి ఉన్నది. అక్కడికి శ్రీశైలం 4 ఆమడలని చెప్పుచున్నారు. ఆ 4 ఆమడల దూరంలో నడుమ రాధాపురము, కృష్ణాపురము, వెంకటాపురము, సిద్ధాపురము ఇంకా అనేక చిన్న చిన్న గ్రామాలు ఉన్నవి.
ఇవి బహు చిన్నవి. ఇచ్చట చెంచువాండ్లు ఇతరుల ఇతరులు ఇతరులను కలిసి జీవిస్తున్నారు. వీటన్నింటినీ చూసుకుంటూ శ్రీశైలం చేరుకుంటుమి. సో ఇది రచించింది ఎవరు? కాశీ యాత్ర, ఏనుగుల వీరాస్వామి. ఇది తొలి తెలుగు యాత్రా చరిత్ర. కాశీ యాత్ర. ఓకేనా, మనకు 7th క్లాస్లో ఇచ్చారు. తొలి తెలుగు యాత్రా చరిత్ర, యాత్ర రచన కాశీ యాత్ర రచన. ఓకేనా, కాశీ యాత్ర చరిత్ర ఏనుగుల వీరాస్వామి. ఓకేనా, అందులో నుంచి ఇది ఇచ్చారనమాట. ఓకేనా, తర్వాత మా యాత్ర వచ్చేసి దేవులపల్లి కృష్ణమూర్తి. నా ఉత్తర భారతదేశ యాత్ర వచ్చేసి బులుసు వెంకట రమణయ్య. ఓకేనా, సో అదనమాట. తర్వాత మళ్ళీ ఒక పారాగ్రాఫ్ ఇచ్చారు చూడండి. స్వస్తి శ్రీ క్రోధన సంవత్సర శ్రావణ మాసంలో మాకు శ్రీముక్త్యాల సంస్థానా నుంచి తంతి ద్వారా ఆహ్వానం వచ్చింది. మా పాఠశాల ఉపాధ్యాయుడు పోలంకి గంగాధర శాస్త్రిని తోడుగా తీసుకుని నేను ప్రయాణం చేశాను. బోనగళ్ళు స్టేషన్ నుండి రైల్లో ప్రయాణం చేశాక త్రోవలో ఏదో ఒక ఏరు తటస్థించింది. ఆ ఏరు వర్షాకాలం అవడం చేత నిండుగా పారుతూ ఉంది. అదేమిటో ఆ ఏట్లో నీటితో పాటు ఎంతో అంత ఇసుక కూడా ప్రవహిస్తూ ఉంటుంది. గోదావరి వంటి నదులలో వలె కాక ఆ ఏరు దాటించే పడవలు వేరు. వాటికి చక్రాలు ఉంటాయి. ఏటి దగ్గరకి పెందలకడనే వెళ్ళాము. కానీ వంతుల ప్రకారం దాటించడం కనుక మా వంతు వచ్చేటప్పుడు కొంత ఆలస్యం అయింది. సో ఇదన్నమాట కథలు గాథలు. ఇది కూడా యాత్రా చరిత్రనే. రచించింది చెల్లపిల్ల వెంకట శాస్త్రి. ఓకేనా, యాత్రా చరిత్రనే ఇది కూడా. ఓకేనా, కథలు గాథలు. పై పేరాలో ఏ అంశం గురించి ప్రస్తావించారు అంటే అది కూడా యాత్రకు సంబంధించే కదా. సో యాత్ర గురించి. ఓకేనా, ఆహ్వానం ఎవరి నుండి వచ్చింది? శ్రీముక్త్యాల సంస్థానం నుంచి తంతి ద్వారా ఆహ్వానం వచ్చింది కదా. ఏ సాధనాలలో ప్రయాణం సాగింది? ఫస్ట్ రైల్వే స్టేషన్ రైల్లో ప్రయాణం. తర్వాత త్రోవలో ఏదో ఒక ఏరు తటస్థించింది. అది వర్షాకాలం అవడంతో నిండుగా పారుతూ నీటితో పాటు అంత. సో తర్వాత పడవ, తర్వాత చక్రాలు ఉన్నాయి ఆ పడవకి. సో అదనమాట. ఓకే, సో ఇది. తర్వాత వచ్చేసి భాషాంశాలు. ఏముంది ఇక్కడ? అర్థాలు కదా. ఎస్, సొంత వాక్యాలు. అర్థాలు సొంత వాక్యాలు. తర్ఫీదు అంటే శిక్షణ. తర్వాత ఛత్రం అంటే గొడుగు. నారి స్త్రీ, వడి వేగం, శ్రేణి వరుస కదా ఇవన్నీ. తర్వాత గీసిన పదాలకు సరైన నానార్థాలు. కన్ను నేత్రం, బండి చక్రం. పంక్తి అంటే వరుస, సేన. తర్వాత క్షేత్రం వచ్చేసి పుణ్యస్థానం, చోటు. ఉత్సాహం ప్రయత్నం, సంతోషం. మిత్రుడు అంటే స్నేహితుడు, సూర్యుడు. ఓకేనా, ఇది పర్యాయ పదాలు చూడండి. నిలయం చోటు, ప్రదేశం, స్థావరం. రాణి దేవసాని, రాజ్ఞి అంతఃపుర స్త్రీ. తీరంలో ఒడ్డు, నది కోన భాగం. మార్గాన్ని బాట, తెరువు, దారి. ఓకేనా, బాట, తెరువు, దారి, మార్గం. తర్వాత ప్రకృతి వికృతులు. ఓకేనా, ఇక్కడ బాక్స్ ఇచ్చారు, దాంట్లోనే సర్కిల్ ఇచ్చారు, దాంట్లోనే ఆన్సర్స్ ఉన్నాయి. ఫస్ట్ అద్భుతం, అబ్బురం. స్థలం, తలం. పొంత, ప్రాంతం. ముగ్ధ. ఓకేనా, సో ఇలా. తర్వాత వ్యుత్పత్తి అర్థాలు చూడండి. వ్యుత్పత్తి అర్థాలు. నగరం అంటే కొండవలే పెద్ద పెద్ద భవనములు కలది. ఉదది ఉదకమును ధరించున్నది. క్షేత్రం దైవం వెలసిన ప్రదేశం. ఓకేనా, పచ్చని చెట్లతో కూడిన హరితహారాన్ని చూస్తే కన్నుల పండగగా ఉంటుంది. ఎర్రకోట నేటికి చెక్కు చెదరలేదు. సో జాతీయాల గురించి ఇచ్చాడనమాట. ఓకేనా, పై 2 వాక్యాలలో కన్నుల పండుగ, చెక్కు చెదరలేదు అను 2 పదబంధాలు ఉన్నాయి. అవి సామాన్య అర్థాలలో బోధించడం లేదు. కన్నుల పండుగ అనే పదబంధం ఎంతో మనోహరంగా అనే విశేషార్థాన్ని ఇస్తుంది కదా. అలాగే చెక్కు చెదరలేదు అనే పదబంధం ఏమాత్రం పాడు కాలేదు అనే విశేషార్థాన్ని ఇస్తుంది. ఈ విధంగా భాషకు సంబంధించిన విశేషమైన అర్థాన్ని ఇచ్చే పలుకుబడులను జాతీయాలు అంటారు. ఓకేనా,
వీటిని వేరొక భాషలోకి అనువదించలేము. ఓకేనా. సో ఇవి జాతీయాలు అంటే ఏంటి, ఏమాత్రం పదబంధం ఏమాత్రం పాడు కాలేదు అనే విశేషార్థాన్ని ఇస్తుంది. ఓకేనా. భాషకు సంబంధించిన విశేషమైన అర్థాన్నిచ్చే పలుకుబడులను జాతీయాలు అంటాం. ఓకేనా. జాతీయాలను సామెతలను యథాతథంగా అనువదించలేము. ఓకేనా. ఎస్. తర్వాత వ్యాకరణాంశాలు ఇచ్చారు చూడండి. లేదని, లేదు ప్లస్ అని ఉత్వసంధి, మరెక్కడ, మరి ప్లస్ ఎక్కడ ఇత్వ, వారందరూ వారు ప్లస్ అందరూ ఉత్వ, ధర్మోపదేశం ధర్మ ప్లస్ ఉపదేశం గుణ. సో పూర్వపదంలో అకారం, పరపదంలో ఉకారం, ఆ ప్లస్ ఉ ఓ గుణసంధి కదా. ఎస్. శతాబ్దం, శత ప్లస్ అబ్దం సవర్ణ దీర్ఘ సంధి. తర్వాత మహోన్నతం మహా ప్లస్ ఉన్నతం గుణ. దేవాలయం దేవ ప్లస్ ఆలయం సవర్ణ దీర్ఘ సంధి. శుభోదయం శుభ ప్లస్ ఉదయం గుణ సంధి. మహలున్నది మహలు ప్లస్ ఉన్నది ఉత్వ సంధి. ఓకేనా. తర్వాత ఇక్కడ విగ్రహ వాక్యం రాసి సమాసం పేరు రాయాలి. ఎర్ర రాళ్ళు, ఎర్రనైన రాళ్ళు విశేషణ పూర్వపద. 9 కోట్ల రూపాయలు, 9 కోట్లు అనే సంఖ్య గల రూపాయలు ద్విగు సమాసం. నది సవ్వడులు, నది యొక్క సవ్వడులు షష్ఠి. పాడి పంటలు, పాడియును పంటను ద్వంద్వ సమాసం కదా. ఎస్. తర్వాత ఇక్కడ సామాన్య వాక్యాలు, సంయుక్త వాక్యాలు. మనం రీసెంట్గా చేసిన క్లాసు వాక్యం మీద అన్ని రకాల వాక్యాలు ఉన్నాయి. కర్తరి, కర్మణి, సామాన్య, సంశిష్ట, సంయుక్త, సకర్మక, అకర్మక వాక్యాలు. తర్వాత అదనపు వాక్యాల్లో ప్రశ్నార్థక, ఆశ్చర్యార్థక, ఆశీరార్థక, అనుమత్యార్థక. సో ఇవన్నీ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఒక్కసారి మీరు ఆ వీడియోని చెక్అవుట్ చేయండి. సో ఇక్కడ కూడా చెప్పేసుకుందాము. కింది సామాన్య వాక్యాలను సంయుక్త వాక్యాలుగా మార్చమన్నారు. ఓకేనా. తాజ్మహల్ సుందరమైనది, తాజ్మహల్ విశాలమైనది. తాజ్మహల్ సుందరమైనది విశాలమైనది అని రాయాలి. ఓకేనా. గయ ప్రాచీనమైనది, గయ ప్రసిద్ధమైనది. గయ ప్రాచీనమైనది, ప్రసిద్ధమైనది. హిమాలయ పర్వత శ్రేణులు ఎత్తైనవి, హిమాలయ పర్వత శ్రేణులు విస్తృతమైనవి. హిమాలయ పర్వత శ్రేణులు ఎత్తైనవి, విస్తృతమైనవి. సారనాథ్ బౌద్ధ క్షేత్రాలలో ముఖ్యమైనది, సారనాథ్ బౌద్ధ క్షేత్రాలలో చూడదగినది. సారనాథ్ బౌద్ధ క్షేత్రాల్లో ముఖ్యమైనది, చూడదగినది. ఓకేనా. తర్వాత కర్తరి, కర్మణి వాక్యాలు ఇచ్చారు చూడండి. కర్తరి వాక్యాలు అంటే చూడండి, సూర్యుడు వెలుగును పంచుతాడు. పై వాక్యంలో వెలుగును పంచే పని చేస్తున్నది సూర్యుడు కనుక సూర్యుడు కర్త. సో ఎవరైతే చేస్తున్నారో పని వాళ్ళు కర్త అన్నమాట. ఓకేనా. ఇక్కడ కర్త అయిన సూర్యుడు ప్రథమా విభక్తిలో ఉంది. సూర్యుడు డు ఉంది కదా, డు మూవులు ప్రథమా విభక్తి కదా. డు పంచడం అనే పనికి గురి అవుతుంది. అంటే సూర్యుడు వెలుగు పంచుతున్నాడు కదా, అలాగా వెలుగు గురి అవుతుంది. వెలుగు కనుక వెలుగుకు ద్వితీయ విభక్తి చేరి వెలుగును కదా, నిన్ను లను కూర్చి గురించి ను అను ప్రయోగించబడింది. వాక్యం కర్త అయిన సూర్యుడిని ప్రధానం చేసి చెప్పబడినందున ఇది కర్తరి వాక్యం. క్రియతో అన్వయించే పదం వాక్యంలో ప్రధానమైనది. ఇక్కడ కర్త క్రియతో అన్వయిస్తున్నది కాబట్టి ఇది కర్తరి వాక్యం. ఓకేనా. కర్తరి వాక్యాలు అంటే కర్త ప్రధానంగా గల వాక్యాలు కర్తరి వాక్యాలు. కర్తరి వాక్యంలో కర్తకు ప్రథమా విభక్తి వస్తుంది. ఓకేనా. కర్మకు ద్వితీయ విభక్తి వస్తుంది. కర్తరి ప్రయోగంలో కర్తను బట్టి క్రియావాచకాలు ఉంటాయి. ఎస్. సూర్యుడు పంచుతాడు అంటే పుంలింగం యూజ్ చేసాం కదా. సో కర్తను బట్టే క్రియ కూడా ఉంటుందన్నమాట. సో కర్త ప్రధానంగా ఉండేవి కర్తరి వాక్యాలు. ఓకేనా. కర్తలో ప్రథమా విభక్తి ఉంటుంది, కర్మకు ద్వితీయ విభక్తి వస్తుందన్నమాట. సో అదనమాట. తర్వాత కర్మణి వాక్యాలు. సూర్యుడి చేత వెలుగు పంచబడుతుంది. ఓకేనా. పై వాక్యంలో కర్తకు తృతీయ, కర్మకు ప్రథమా విభక్తులు వచ్చాయి. ఓకేనా. పంచు అనుక్రియకు బడు చేరి పంచబడుతుందిగా మారింది. కర్మ ప్రధానంగా చెప్పబడింది కాబట్టి ఇది కర్మణి వాక్యం. కర్మణి వాక్యాల్లో కర్మ ప్రధానంగా గల వాక్యాలు కర్మణి వాక్యాలు. ఓకేనా. పని యొక్క ఫలితాన్ని అనుభవించేది కర్మ అయితే ఆ పనిని చేసేవాడు కర్త. కర్మణి వాక్యంలో కర్తకు తృతీయ విభక్తి. సో సూర్యుడి చేత అన్నాం కదా, చేతన్ చేన్ తోడంతో తృతీయ విభక్తి కదా. ఎస్. కర్తకు తృతీయ విభక్తి, కర్మకు ప్రథమా విభక్తి. కర్మ ఏంటి ఇక్కడ, వెలుగు. ఓకేనా. వెలుగు కదా. ఎస్. ప్రథమా విభక్తి వస్తుంది. కర్మకు ప్రథమా విభక్తి వస్తుంది. ఓకేనా. కర్మ ప్రధానంగా గల వాక్యాల్లో బడు బడి అనేవి క్రియను అనుసరించి ప్రయోగించబడతాయి. కర్మణి ప్రయోగంలో
కర్మను బట్టి క్రియకు లింగ వచన పురుష ప్రత్యయాలు వచ్చి చేరుతాయి. ఓకేనా. ఇప్పుడు సూర్యుడు వెలుగును పంచాడు అని సూర్యుడు ఆధారంగా పంచాడు అనే క్రియను రాసాం కదా. సో ఇక్కడ అలా కాదు. కర్మణి వాక్యాల్లో సూర్యుడి చేత వెలుగు పంచబడుతుంది. వెలుగు కదా పంచబడుతుంది. సో కర్మ ప్రధానంగా ఉంది. కర్మ చెప్పేది క్రియ చేయాలన్నమాట. వెలుగు పంచబడుతుంది. సో ఇలా చేత బడు అనే ధాతువులు వస్తే అనేవి క్రియల్ని అనుసరిస్తే మీరు కళ్ళు మూసుకొని కర్మణి వాక్యం అని గుర్తుపట్టవచ్చు అనమాట. ఓకేనా. సో అది కర్తరి వాక్యాలు, కర్మణి వాక్యాలు. బుద్ధుడు ధర్మాన్ని బోధించాడు. ఇక్కడ డు ము ఊలు డు ప్రథమ విభక్తి వచ్చేసింది. ధర్మాన్ని అదేంటి ద్వితీయ విభక్తి వచ్చేసింది. దాన్ని కర్మణి వాక్యంలో మారిస్తే బుద్ధుడి చేత ధర్మం బోధించబడింది కదా. శ్రీకృష్ణదేవరాయలు కవులను పోషించాడు. శ్రీకృష్ణదేవరాయల చేత కవులు పోషించబడ్డారు. దాతలు గొప్ప దానాలు చేశారు. దాతల చేత గొప్ప దానాలు చేయబడుతున్నాయి. చెట్లు ప్రాణవాయువును అందిస్తున్నాయి. చెట్ల చేత ప్రాణవాయువు అందించబడుతోంది. సో ఇలా అనమాట. ఓకేనా. ఇవి కర్తరి వాక్యాలు, కర్మణి వాక్యాలు. సో ఇంకొన్ని వాక్యాలు ఇచ్చారు చూడండి. ఆమె పాట పాడింది. ఆమె చేత పాట పాడబడింది. గాంధీజీ వార్తా స్కీమును ప్రారంభించారు. గాంధీజీ చేత వార్తా స్కీము ప్రారంభించబడింది. బులుసు వెంకటరమణయ్య ఉత్తర దేశ యాత్రా గ్రంథాన్ని రాశారు. బులుసు వెంకటరమణయ్య చేత ఉత్తర యాత్రా గ్రంథం రాయబడింది. షాజహాన్ తాజ్మహల్ను నిర్మించాడు. షాజహాన్ చేత తాజ్మహల్ నిర్మించబడింది. అంతే. కర్తరి వాక్యాన్ని కర్మణి వాక్యంగా మార్చే విధానం తెలుగులో ఉంది. కానీ తెలుగులో ప్రతి వాక్యాన్ని కర్మణిలోకి మార్చడం అందంగా ఉండదు. అందుకే కర్మణి వాక్యం తెలుగుకు సహజం కాదు. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే కర్మణికి ప్రయోజనం ఉంటుంది. అంటే ఎక్కువగా ఏం యూజ్ చేస్తున్నామని కర్తరి వాక్యాలనే ఎక్కువగా యూజ్ చేస్తున్నాం. ఓకేనా. సో అది. తర్వాత వచ్చేసి పాఠ్యాంత పద్యం ఇచ్చాడు. అటజని కాంచె భూమిసురుడు అంబర చుంబి శిరస్సర ఝరీ పటల ముహుర్ లుటత భంగ తరంగ నిస్వనస్ఫుట నటనానుకుల పరిపుల్ల కలాప కలాపి జాలమున్ ఘటక చరత్కరేణు కరకంపిత సాలము శీతశైలమున్. సో ఎవరు రచించింది? అల్లసాని పెద్దన. ముహో ప్లస్ ముహుహు ఇది ఆమ్రెడితం. ప్రవరుడు హిమాలయాలకు వెళ్ళి అక్కడ ఉన్న ప్రకృతి అందాలను చూశాడు. అక్కడ ఆకాశాన్ని తాకుతున్న పర్వతాలను, ఆ పర్వత కొనల నుండి ప్రవహిస్తూ ఉన్న సెలయేళ్లను, మాటిమాటికి దొర్లుతున్న సెలయేళ్ల కెరటాల మధ్యల ధ్వనులను, ఆ ధ్వనికి అనుగుణంగా పించం విప్పి నెమళ్ళు ఆడుతున్న అందమైన నాట్యమును, ఆ పర్వతాల మధ్యలో ఉన్న ఆడ ఏనుగులచే కదల్చబడుతున్న చెట్లు గల ప్రదేశములను చూశాడు. సూక్తి. ఎవరు ఎక్కువ ప్రయాణిస్తే వారికి ఎక్కువ తెలుస్తుంది. పుల్లర్. ఓకేనా. చెప్పింది ఎవరు? పుల్లర్. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఏప్రిల్ 18వ తేదీన వారసత్వ దినోత్సవంగా నిర్వహించుకుంటున్నాం. ఏప్రిల్ 18వ తేదీని వారసత్వ దినోత్సవంగా నిర్వహించుకుంటున్నాము. ఓకేనా. తర్వాత వచ్చేసి గెలుపు నాదే అనే కథ అనమాట. అంతకాలంగా మాళవిక దేశానికి ఉన్న కోశాధికారి చనిపోవడంతో ఆ స్థానంలో మరో కొత్త కోశాధికారి కావాల్సి వచ్చింది. రాజ్యంలోని ధనాగారం అంతా అతని ఆధీనంలో ఉంటుంది కనుక అతడు చాలా నమ్మకమైన వాడు. డబ్బు మీద ఆశ లేనివాడు కావాలి. అటువంటి వాని గురించి రాజుగారు రాజ్యమంతా చాటింపు వేయించారు. ఆ పదవి గురించి చాలామంది వచ్చినా రాజుగారు పెట్టే పరీక్షకి నిలవలేక వెనక్కిపోతున్నారు. కానీ రాజుగారు పెట్టే పరీక్షలో ఓడిపోయిన వారెవరికి వారు ఎందుకు ఓడిపోయారో అర్థం కాలేదు. మేము పరీక్షలో పొరపాటు ఏం చేశాము అని రాజుగారిని అడిగే ధైర్యం ఎవరికీ లేదు. అలా ఉండగా చివర్లో మాధవుడు అనే యువకుడు ఆ పనిని గురించి రాజధానికి వచ్చి రాజుగారిని కలిశాడు. అతన్ని చూశాక, ఇవాళ మాకు వేరే రాజకార్యం ఉంది కనుక నీవు ఉదయం రా, ఈ రాత్రికి మా అతిథి భవనంలో బస చేయవచ్చు అన్నారు రాజుగారు మాధవుడితో. ఒక భటుడు మాధవుడిని వెంట పెట్టుకుని అతిథి భవనానికి తీసుకెళ్లి భవనపు అధికారికి ఈయనకి ఒక గది ఇచ్చి మంచి చెడ్డలు చూడండి అని చెప్పి భటుడు వెళ్ళిపోయాడు. భవనం అధికారి మాధవుడికి ఒక చక్కటి గది చూపించి, ఇప్పుడే పరుపు మార్పించి దుప్పట్లు కొత్తవి పరిపించాను, హాయిగా భోజనం చేసి విశ్రమించి ఉదయాన్నే రాజు దర్బారుకు వెళ్ళండి అని వెళ్ళిపోయాడు. మాధవుడు మంచం మీద ఒరిగి రేపు రాజుగారు తనకు పెట్టబోయే పరీక్ష ఏమిటా అని ఆలోచిస్తుండగా అతడి వీపుకు ఏదో గట్టిగా తగిలింది. ఏమిటా అని లేచి దుప్పటిని ఎత్తి చూసేసరికి చిన్న మూట కనపడింది. ఆశ్చర్యంతో మూట విప్పి చూసి ఖరీదైన 10 వజ్రాలున్నాయి.
వాటి ఖరీదు ఎంత లేదన్నా 1,00,000 వరహాలుండొచ్చని అంచనా వేసి భద్రంగా ఆ మూటని తన సంచిలో భద్రపరుచుకున్నాడు. మరుసటి నాడు ఉదయాన్నే మాధవుడు రాజదర్శనానికి వెళ్ళాడు. రాజుగారు మాధవుడి వివరాలు, విద్యార్హతలు కనుక్కొని, అబ్బాయి నువ్వు కోశాధికారి పదవికి తగవు అన్నాడు కోపంగా. ఏ పరీక్ష పెట్టకుండా పదవికి అతన్ని పనికిరాడని ఎందుకంటున్నారో మంత్రితో పాటు సభలో ఎవరికీ అర్థం కాలేదు. ఇంతలో మాధవుడు, మహారాజా, మీరు పెట్టిన పరీక్షలో నేను నెగ్గాను కనుక ఈ పదవి నాదే అన్నాడు. ఆ మాటలకు రాజుగారు ఆశ్చర్యపోయి, ఏం పరీక్ష పెట్టాను అన్నాడు. దానికి కోశాధికారి కావలసిన వాడికి ముఖ్యమైన పరాయి సొత్తు మీద ఆశ ఉండకూడదు. ఆ విషయం కనిపెట్టడానికే మీరు రాత్రి నా దుప్పటి కింద వజ్రాల మూట పెట్టారు. మరొకరైతే ఆ మూట ఆ గదిలో అంతకుముందు బస చేసిన వారు ఎవరో మర్చిపోయి వెళ్ళి ఉంటారు కనుక సొంతం చేసుకుంటే పోలా అని దురాలోచనతో మూట విషయం ఎవరికి చెప్పకుండా దాచుకుంటారు. అదే మీ పరీక్ష. ఇదిగో మీ వజ్రాల మూట అని తన సంచిలో దాచిన వజ్రాల మూటని మహారాజు గారి ముందు ఉంచారు. రాజుగారు ఆశ్చర్యపోతే, ఆ మూట ఎవరో మర్చిపోయి ఉంటారనుకోకుండా నేను పెట్టానని ఎలా అనుకున్నావు అన్నాడు. దానికి మాధవుడు నవ్వి, రాజా, దీనికి పెద్ద తెలివితేటలు అవసరం లేదు. నాకు గది చూపించే ముందు మీ అధికారి పరుపు దులిపి కొత్త దుప్పట్లు పరిచానన్నాడు. పరుపు దులిపి సర్దేటప్పుడు ఆ మూట ఉంటే అతడికి కనిపించును కదా అంటే అప్పటికీ లేకుండా నేను నగరం చూడ్డానికి బయటికి వెళ్ళినప్పుడు కావాలని పెట్టారని సులువుగా గ్రహించాను అన్నాడు. అతడి నిజాయితీతో పాటు సూక్ష్మబుద్ధికి మెచ్చి వెంటనే మాధవునికి కోశాధికారిగా నియమించాడు రాజు. సో ఇదేంటి, బుజ్జాయి పత్రిక వారి సౌజన్యంతో వచ్చిన కథ అన్నమాట. గెలుపు నాదే. ఓకేనా. తర్వాత వచ్చేసి సందేశం అనే లెసన్ గురించి నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసుకుందాము. సో ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. ఖచ్చితంగా మీకు ఈ వీడియో రివిజన్కి చాలా యూస్ఫుల్ అయ్యే ఉంటుందని అనుకుంటున్నాను. సో మీ ఫ్రెండ్స్కి వీడియోని తప్పకుండా షేర్ చేయండి. అండ్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫీడ్బ్యాక్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.